హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ సంబంధించింది కాకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో జీకే టాపిక్ స్టాండర్డ్ జీకే అనేది ఉంటుంది కదా, అంటే వాటిలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి ఉంటాయి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది పీజీటీ వాళ్ళకి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, అలాగే ఎస్జిటి ఎవరికైనా కూడా అందరి క్వశ్చన్ పేపర్లలో కూడా కామన్ పాయింట్ అనమాట జీకే కరెంట్ అఫైర్స్ అనేటి. దాని గురించి కొన్ని టాపిక్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అంటే డైలీ దీని మీద కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టాండర్డ్ జీకే నుంచి వీటిల్లో మనకి కొన్ని పర్టికులర్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఇవి కంపల్సరీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. ఈ ఓవరాల్ వ్యూ అనేది మనం చూద్దాం. ఫస్ట్ కొన్ని టాపిక్స్ మనకి ఫెస్టివల్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఫెస్టివల్స్ గురించి, డ్యాన్సెస్ గురించి, అలాగే కొంచెం ఏరియాలలో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి, జిఐ ట్యాగ్స్ గురించి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏమేం డ్యాన్సెస్ ఉంటాయి, ఫోక్ డ్యాన్స్, అవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. లంబాడీ డ్యాన్స్ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్. అంటే లంబాడీ డ్యాన్స్ అనేది ఫోక్ డ్యాన్స్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇది ఎవరంటే బంజారా ట్రైబ్, తెలంగాణలో ఏపీలో ఉండే బంజారా ట్రైబ్ వాళ్ళు వేసే డ్యాన్స్ అనేది లంబాడీ డ్యాన్స్ అనమాట. నెక్స్ట్ గుజాడీ డ్యాన్స్, ఇది కూడా ఒక ఫోక్ డ్యాన్స్. ఇది గోండు ట్రైబ్, అంటే మనకి ట్రైబ్స్లలో గోండు ట్రైబ్ ఉంటుంది కదా, తెగ అనేవాళ్ళు, గోండు తెగ వాళ్ళు, ఏపీలో ఉండే గోండు తెగ వాళ్ళు వేసే డ్యాన్స్ అనమాట గుసాడి అనేది. అదే బంజారా డ్యాన్స్ అయితే బంజారా ట్రైబ్ అయితే లంబాడీ డ్యాన్స్ అనేది వేస్తారు వాళ్ళు. నెక్స్ట్ కనకరాజు వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ 2021 కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గుసాడి డ్యాన్స్. ఈ గుసాడి డ్యాన్స్ అనేది ఏపీలో ఉండే గోండు ట్రైబ్ కదా వేస్తారు, వాళ్ళ మీద పెట్టే కాంట్రిబ్యూషన్కి కనకరాజుకి మనకి పద్మశ్రీ అవార్డు అనేది వచ్చిందనమాట 2021లో. బతుకమ్మ డ్యాన్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో వేస్తారు, అలాగే తెలంగాణలో మస్ట్ అండ్ షుడ్ వేస్తారనమాట. బతుకమ్మ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్. ఇక్కడ ఎవరు పర్ఫామ్ చేస్తారు బతుకమ్మ డ్యాన్స్ అనేది? ఉమెన్ అనమాట. డ్యూరింగ్ బతుకమ్మ ఫెస్టివల్, ద లాస్ట్ డే ఆఫ్ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. బతుకమ్మ ఆడే రోజులలో లాస్ట్ డేని మనం సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. నెక్స్ట్ పెరిని శివతాండవం, ఇది ఒక సెమీ క్లాసికల్ డ్యాన్స్ అనమాట. ఇది గుసాడి, దింసా, లంబాడి, డప్పు, బోనాలు, మతురి, ఇవన్నీ కూడా డ్యాన్సెస్ అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వేసే డ్యాన్సులు ఇవి. మేజర్ క్లాసికల్ డ్యాన్స్, అసలు ఈ డ్యాన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? భరతనాట్యం, మోహినియాట్టం, కథక్, ఒడిస్సీ, మణిపూర్, కూచిపూడి, సటరియా, కథాకళి, ఇవన్నీ మేజర్ క్లాసికల్ డ్యాన్స్ అనమాట. ఇవి ఏ ఏ స్టేట్స్లలో వీటిని ఎక్కువగా వేస్తారంటే భరతనాట్యం అనేది తమిళనాడు అనమాట. ఇదే ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్, అంటే ఫస్ట్ డ్యాన్స్ ఇదే అనొచ్చు. ఓల్డ్ నేమ్ శారీర్, దీన్ని ఇప్పుడు భరతనాట్యం అంటారు. ఇది తమిళనాడులో ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్. తమిళనాడునే కాదు, ఓవరాల్గా అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది భరతనాట్యమే. నెక్స్ట్ మోహినియాట్టం అనేది కేరళ అనమాట. కేరళలో వేసే డ్యాన్స్ అనమాట. ఎస్పెషల్లీ మోహినియాట్టం అనేది ఉమెన్ వేస్తారు. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ వాళ్ళు వేస్తారు. ఒడిస్సీ అనేది ఒడిషా వాళ్ళు. మణిపూరి అనేది మణిపూర్ వాళ్ళు. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో వేసే డ్యాన్స్ ఏంటి? అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డ్యాన్స్ ఏంటంటే కూచిపూడి అనమాట. ఇది కర్ణాటక మ్యూజిక్ ఉంటుంది కూచిపూడి డ్యాన్స్. సట్రారియా అస్సాం అనమాట. న్యూయెస్ట్ క్లాసికల్ డ్యాన్స్, ఇది ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ వచ్చి భరతనాట్యం, న్యూయెస్ట్ డ్యాన్స్ వచ్చేసి సటరియా. నెక్స్ట్ కథాకళి అనేది ఎక్కడ వేస్తారు? కేరళలో. ఇది మెన్ వేస్తారనమాట ఈ డ్యాన్స్. కథాకళి అనేది మెన్, మోహినియాట్టం అనేది ఉమెన్. మోహినియాట్టం అనేది కేరళలో వేస్తారు, కథాకళి అనేది మనకి కేరళలో. రెండు కూడా కేరళలోటి. ఉమెన్ వేసేదేమో మోహినియాట్టం, మెన్ వేసేదేమో కథాకళి. ఇది ఎలా వేస్తారంటే మహాభారతం, రామాయణం లాంటి కథలను తీసుకొని వాటిని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారనమాట. ద సోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ భరతనాట్యం, అభినయ దర్పణం. మనకి ఏదంటే భరతనాట్యం గురించి స్టడీ చేయడానికి సోర్స్ ఏంటంటే అభినయ దర్పణ అనేది. డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ నాట్యశాస్త్ర రిటర్న్ బై భారత్ ముని పంచమ వేద. మనకు పంచమ వేదాల నుంచి ఉందన్నమాట మనకి ఇలా డ్యాన్సెస్ వేస్తారు అని వీటి గురించి. నెక్స్ట్ కూచిపూడి డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ విత్ తారంగం. నెక్స్ట్ అలాగే మనకి కొంతమందికి అవార్డ్స్ అనేవి వచ్చింటాయి కదా, వేట్లలో ఎవరికి అవార్డ్స్ వచ్చాయి అనే దాని గురించి చూద్దాం. అపర్ణ సతీషన్,
ఈవిడకి కూచిపూడి డ్యాన్స్లో వచ్చిందనమాట. రాష్ట్రీయ నృత్య శిరోమణి అవార్డు 2022లో ఎవరికి వచ్చిందంటే అపర్ణ సతీషన్. స్వప్న సుందరి, ఈమెకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది 2003లో. ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, వాళ్ళకి ఎవరికైనా పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ వచ్చాయా లేదా అనేది. శోభా నాయుడు పద్మశ్రీ వచ్చింది, తమిళనాడుకు చెందిన వాళ్ళు 2001లో. పద్మజారెడ్డి సంగీత్ నాటకం అవార్డ్, నాటక అకాడమీ అవార్డ్ 2015లో, పద్మశ్రీ 2022లో, కళారత్న అవార్డ్ 2006లో వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆవిడ. ఉదయ్ శంకర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా. ఉదయ్ శంకర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా. తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇదొకటి. తోలుబొమ్మలాట షాడో థియేటర్ ఆఫ్ ఏపీ. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ మైథలాజికల్ డివోషనల్ స్టోరీస్ ఆఫ్ ద ఎపిక్స్ అండ్ పురాణాస్. అంటే మనకి ఇప్పుడు తోలుబొమ్మలాట, బొమ్మలు ఒక తెర పెట్టి తెర వెనుక బొమ్మలు వేస్తూ చూపిస్తారు కదా, దాన్ని మనం తోలుబొమ్మలాట అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, అంటే ఆంధ్రప్రదేశ్లో దీనికి కూడా వేస్తారనమాట. ఇది డ్యాన్సెస్కి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి అసలు ఎవరెవరికి వచ్చాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఫేమస్ ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే వాటి గురించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, టెంపుల్స్ వేటికి ఉన్నాయి, జిఐ ట్యాగ్స్ వేటికి ఉన్నాయి అని వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఒకవేళ వీడియో అర్థమైనట్లు ఉంటే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిలలో నుంచి ఇప్పుడు మనం అడిగిన వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పడానికి ట్రై చేయండి. బంజారాస్ వేసే డ్యాన్స్ ఏంటి? బంజారాస్ వేసే డ్యాన్స్. అలాగే గోండు ట్రైబ్ అనేది ఏ స్టేట్లో ఉంది? గోండు ట్రైబ్ అనేది ఏ స్టేట్లో ఉంది? బంజారా ట్రైబ్ అనేది ఏ స్టేట్లో ఉంది? అలాగే మనకి కేరళలో ఎస్పెషల్లీ ఉమెన్ వేసే డ్యాన్స్ ఏంటి? అలాగే మెన్ వేసే డ్యాన్స్ ఏంటి? కేరళకు సంబంధించి ఉమెన్ వేసే డ్యాన్స్ ఏంటి, మెన్ వేసే డ్యాన్స్ ఏంటి? అలాగే ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఏది, న్యూయెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఏది? ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది, న్యూయెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది? అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ డ్యాన్స్ అనేది ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఏ డ్యాన్స్ ఉంది, అది ఏ మ్యూజిక్తో ఉంది? నెక్స్ట్ అలాగే మనకి ఇంకొక బిట్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరికి సంగీత్ నాటక అకాడమీ అవార్డ్, అలాగే పద్మశ్రీ అవార్డ్, కళారత్న అవార్డ్ అనేటి వచ్చాయి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ ఇన్ ఇండియా? తోలుబొమ్మలాట అనేది మనకి ఏపీలో ఉందా లేదు, దేన్ని రివాల్వ్ చేస్తుంది, ఎలాంటి స్టోరీస్ చెప్తారు దాంట్లో నుంచి? మెథలాజికల్ డివోషనల్ స్టోరీస్ ఆఫ్ ద ఎపిక్స్ అండ్ పురాణాస్. మనకి పురాణాలలో కథలలో ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తాను అనమాట. ఈ కూచిపూడి డ్యాన్స్ అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తారంటే తారకం నుంచి అనమాట. ఇవి మనకి డ్యాన్సెస్కి సంబంధించిన వీడియో.